హాయ్ అండి. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఆల్రెడీ చెప్పాను కదా! ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుందని చెప్పేసి. సో, హుయిషు ఇలా చెప్తూ ఉంటుంది సాయియోన్‌కి, "కావాలంటే నేను మీకు ట్రాన్స్‌లేషన్ నేర్పిస్తాను సైన్ లాంగ్వేజ్ ఎలాగో. సో, నాకు మాటలు రాకపోయినా అది ప్రాబ్లమ్ అయ్యి ఉండదు కదా! ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు నేర్పిస్తాను" అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సాయియోన్, "సరే, నాకు ఫైనల్లీ ఒక క్వెషన్ అడుగుతాను. నేను ఇప్పుడు లైవ్‌గా ఒక పారాగ్రాఫ్ చెప్తూ ఉంటాను. దాన్ని నువ్వు ఇప్పుడే నాకు ట్రాన్స్‌లేట్ చేసి చూయిస్తూ ఉండాలి" అన్నట్టు చెప్తాడు. హుయిషు దానికి ఒప్పుకుంటుందనమాట. సాయియోన్ ఇక స్టార్ట్ చేస్తాడు. సో, మన హుయిషు ఎలా ఫీల్ అవుతుందంటే, సాయియోన్, హుయిషు వాళ్ళిద్దరు ఆ రూమ్‌లో ఉన్నట్టు ఫేస్ టు ఫేస్ ఇది జరుగుతున్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటుంది. సాయియోన్ ఆ పారాగ్రాఫ్ దేని గురించంటే, కపుల్స్ డే గురించి చెప్తాడు. తనేం చెప్తూ ఉంటాడంటే, ఒక కపుల్ ఉన్నారు. మ్యారేజ్ అయ్యి కూడా కొన్ని ఇయర్స్ అవుతుంది. సో, ఇద్దరు అసల మ్యారేజ్ అయినా కూడా హానెస్ట్‌గా ఉండరు. ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలీదు. ఒకవేళ వాళ్ళు కనుక ప్రయత్నం చేసి హానెస్ట్‌గా ఉండడానికి ట్రై చేస్తే, వాళ్ళు అందరిలాగా నార్మల్ కపుల్‌లాగా కలిసి బ్రతకగలరా అన్నట్టు వాళ్ళ గురించి ఇండైరెక్ట్‌గా ఆ స్టోరీ, ఆ పారాగ్రాఫ్ అప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు. అదంతా మన హుయిషు కూడా ట్రాన్స్‌లేట్ చేసి చూయిస్తూ ఉంటుంది. సో, అదయిపోయిన తర్వాత సడెన్‌గా సాయియోన్ ఇక చాలు అని చెప్పేసి ఇక తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు. ఇంటర్వ్యూ ఇక్కడితో అయిపోయిందని చెప్పేసి. బయటికి వెళ్ళిపోయి హుయిజు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి హుయిజు చెప్తుంది కదా! "మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నారో కూడా నేను ఈజీగా గెస్ చేయగలను. నా అంతలాగా మీ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉండరు" అన్నట్టు తను చెప్తే, ఇప్పుడు సాయియోన్ అనుకుంటూ ఉంటాడు. నాకిప్పుడు అర్థమవుతుంది. తను ఎలా అయినా సరే ప్రెసిడెంట్ ఆఫీస్‌లో ఇంటర్‌ప్రెటర్‌గా జాయిన్ అవ్వడానికి ఎంతలా నా ప్రీవియస్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసిందో అందుకనమాట అంత ధైర్యంగా ఉంది. నేను నెక్స్ట్ ఏ వర్డ్ కూడా చెప్పగలను. ఈజీగా గెస్ చేయగలుగుతుంది. అంత ప్రాక్టీస్ చేసిందా అన్నట్టు తను ఆలోచిస్తాడు. తక్కువ అంచనా ఏసాను తిని గురించి అన్నట్టు అనుకుంటాడు. మనకు అదే రోజు హాంగీనా ఉంది కదా! హుయిజు వాళ్ళ సిస్టర్. ఎవరైతే ఒరిజినల్‌గా మన సాయియోన్ మ్యారేజ్ చేసుకోవాలో తన సిస్టర్ మళ్ళీ కొరియాకొస్తుందనమాట. ఎయిర్‌పోర్ట్‌లో తను రావడం మనకి చూయిస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత హుయిజు వెళ్దామనుకుంటే, అప్పుడే తన కార్‌లో కూర్చున్నప్పుడు సాయియోన్ ఒక మెసేజ్ పెడతాడు. మీ నాన్నగారిని ఈ నర్సింగ్ హోమ్‌లో పెట్టామని చెప్పేసి. వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వెంటనే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారిని అక్కడ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. కాసేపు మాట్లాడిన తర్వాత తనకేం అర్థమవుతుందంటే, ఆల్రెడీ ఇక్కడికి సాయియోన్ వచ్చాడనుకుంటా అన్నట్టు వాళ్ళ నాన్నగారిని అడిగితే, వాళ్ళ నాన్నగారికి బ్రెయిన్ అంతా సరిగ్గా ఉండదు కాబట్టి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. సో, హుయిజు వాళ్ళ నాన్నగారితో ఏం మాట్లాడుతూ ఉంటుందంటే, సాయియోన్ మంచివాడా? చెడ్డవాడా? ఏమీ అర్థం కావట్లేదు. అతని గురించి తెలుసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అన్నట్టు తను అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు నైట్ సాయియన్ ఆఫీస్‌లో ఉన్నప్పుడు మిస్టర్ కాంగ్ సాయియన్ దగ్గరికొచ్చేసి ఫైల్ ఇస్తాడనమాట. ఈరోజు ఇంటర్వ్యూస్ జరిగినాయి కదా! సో, సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్స్‌కి వాళ్ళ ఫైనల్ లిస్ట్ ఇచ్చాను. మీరు తన్నే సెలెక్ట్ చేస్తారని చెప్పేసి మేమందరం బెట్ కట్టుకున్నాము. హ్యూజన్ సెలెక్ట్ చేస్తారని. ఇంటర్వ్యూ రూమ్‌ని కూడా చాలా హీటప్ చేశారు కదా! అన్నట్టు మేము బెట్ కట్టుకున్నాం అన్నట్టు మిస్టర్ కాంగ్ చెప్తూ ఉంటాడు. అలాగే వెళ్ళాక కూడా ఇలా చెప్తాడనమాట సాయియోన్‌కి మిస్టర్ కాంగ్. "అమ్మాయి చాలా బాగా చేసింది. మీరు అమ్మాయిని సెలెక్ట్ చేస్తేనే బావుంటుంది. మీ గురించి బాగా తెలుసు కూడా. సరే నేను వెళ్తున్నానని" చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ లిస్ట్ ఇచ్చేసి. ఆ లిస్ట్ ఓపెన్ చేసి మన హుయిషో ఫేస్ చూసి చిన్నప్పుడు ఏం జరిగిందో ఒక సంఘటన గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు సాయియోన్ వాళ్ళ హౌస్ అలాగే మన హీరోయిన్ స్టెప్ ఫాదర్ చుంగన్ డైలీ న్యూస్ చైర్మన్ ఉన్నాడు కదా! వాళ్ళిద్దరి హౌసెస్ పక్కపక్కనే ఉండేవి. సో, చిన్న పార్టీ అరేంజ్ చేస్తే వీళ్ళందరూ ఆ పార్టీకి వెళ్తారు. సాయి నా పార్టీలో చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. తనకేం నచ్చదు, ఏం తినదలుచుకోడు. అందుకే పైకి వెళ్లి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారొచ్చేసి, "ఏంటి నువ్వు ఇలా వస్తే ఎలాగా? అందరేమనుకుంటారు? ఇది తీసుకో తిను. మా అబ్బాయికి ఫిష్ అంటే చాలా ఇష్టం" అన్నట్టు చెప్తుంది. ఎలా చెప్తుందంటే, సాయి వాళ్ళ అబ్బాయి కానట్టు, వాళ్ళ అబ్బాయికి ఫిష్ అంటే ఇష్టం కాబట్టి నువ్వు ఫిషే తినాలన్నట్టు సాయంతో చెప్తూ ఉంటుంది. బట్ మనకి ఫుల్‌గా ఆ ట్విస్ట్ ఏంటో ఇంకా రివీల్ చేయరనమాట. ఆ పార్టీలో హుయిజు కూడా ఉంటుంది కదా! హుయిజు ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా ఆ న్యూస్ ఛానెల్ చైర్మన్ వాళ్ళ హౌస్‌లోనే ఉంటున్నారు కాబట్టి, హుయిజు కూడా ఆ పార్టీకి వెళ్తుంది. హుయిజుకి ఆకలేస్తుందని చెప్పి వాళ్ళ అమ్మగారితో చెప్తే, "మీ సిస్టర్‌ని చూసి నేర్చుకో. హాంగీనా ఎంత నీట్‌గా ఉంటుంది. ఎంతైనా చైర్మన్ కూతురు కాబట్టి, నువ్వు కూడా అలాగే నేర్చుకోవాలి. ఇక నుండి మనం వీళ్ళతోనే ఉండబోతున్నాం కాబట్టి, ఇలా అంటే ఎలా పడితే అలా చేయకు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సో, పాపం తనకేమో బాగా ఆకలేస్తూ ఉంటుందనమాట. ఇదంతా పైనుండి సాయియోన్ చూస్తూ ఉంటాడు. టేబుల్ మీద ఒక ప్లేట్ కనిపిస్తే, ఆ ప్లేట్ తీసుకొని వెళ్తూ ఉంటే, సాయియోన్ వెంటనే తన చేయి పట్టుకొని పైకి తీసుకువెళ్తాడు తనతో పాటు. "నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు కదా! ఈ ప్లేట్ తీసుకో. ఇందులో బావుంది ఫుడ్" అన్నట్టు తనకు ఆ ప్లేట్ ఇస్తాడు. తను చాలా హ్యాపీగా తింటుంది. అప్పుడే సాయి అని అడుగుతాడు. నీ పేరేంటని చెప్పేసి. తను హుయిజు అని చెప్తుందనమాట. అది కూడా రాసి చూయిస్తుంది హ్యాండ్ మీద. తను అప్పటికే మాట్లాడొద్దని వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి, ఈ సంఘటన గుర్తు చేసుకుంటూ సాయియోన్, "అప్పుడే నువ్వు ఇంత పెద్దదానివి అయిపోయావా" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు.
అప్పుడే తనకి హుయిషు నుండి టెక్స్ట్ వస్తుంది. మా నాన్నగారిని మళ్ళీ న్యూ నర్సింగ్ హోమ్‌లో పెట్టినందుకు చాలా థాంక్ యూ అని చెప్పేసి. ఆ మెసేజ్ చూసి సాయియోన్ మురిసిపోతూ ఉంటాడు. హుయిషుకి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రిక్వెస్ట్ వస్తుందనమాట. ఆ రిక్వెస్ట్ ఎవరి నుండంటే వాళ్ళ సిస్టర్ నుండి హాంగ్ ఈనా నుండి వస్తుందనమాట. తను సర్ప్రైజ్ అవుతుంది. అదేంటి తిను మళ్ళీ కొరియా వచ్చిందా ఏంటని చెప్పేసి చాలా భయపడిపోతుంది. తన ఫోను ఆ కిడ్నాపర్ ఫోన్ పడేద్దామని చెప్పేసి డస్ట్‌బిన్‌లో వేసి అంతా బయట పడేద్దామని రెడీగా ఉంది కదా! బట్ మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి ఆ ఫోన్ బయటకి తీస్తుందనమాట. వాళ్ళ సిస్టర్ వచ్చిందని చెప్పేసి తను భయపడిపోయి. సాయన్ ఇంటికొచ్చేప్పుడు కార్‌లో దారిలో యూరికి కాల్ చేస్తాడు. కాల్ చేయగానే యూరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకి సాయోన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఏంటి నాకు కాల్ చేస్తున్నాడని. కాల్ లిఫ్ట్ చేయగానే సాయోన్ నీకు 3 మినిట్స్ టైమ్ ఉంది. సో నీకు ఆ సాంగ్ గురించి ఏదైతే తెలుసో అంతా నాకు చెప్పు అన్నట్టు చెప్తాడు. యూరి అతను ఇక్కడ ఉంటాడు ఈ ప్లేస్‌లో ఇక్కడ వాళ్ళ ఇల్లు అన్నట్టు చెప్తే, ఇంకా ఏమన్నా తెలుస్తే చెప్పు అన్నట్టు క్వెషన్ చేస్తే, తను అనుకోకుండా తను చిన్నప్పుడు ఆర్ఫనేజ్‌లో పెరిగాడు అన్నట్టు చెప్పేస్తుంది పాపం. అది చెప్పగానే మన సాయియోనికి డౌటొచ్చేసి, ఏంటి న్యూరి డ్రీమ్ సెంటర్ ఆర్ఫనేజే కదా! సో, ఆ విషయం నాకు తెలుసు. నీ టైం అయిపోయింది. ఇక నేను కట్ చేస్తున్నాను బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. తర్వాతే వెంటనే మన హుయిజు కూడా కాల్ చేసిందనమాట ఆ కిడ్నాపర్ ఫోన్ నుండి. సాయియోన్ ఆ కిడ్నాపర్‌ని 406 అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. కాల్ చేయగానే హుయిషు ఏం చెప్తుందంటే, "నువ్వు అడిగావు కదా! ఒకవేళ హుయిషు నీకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతే నాకేంటి బెనిఫిట్" అని చెప్పేసి. అసలు హుయిషు ఉండి ఏం చేస్తుంది? అసలు తన ఆ ప్లేస్ ఎవరిదో నీకు తెలుసు బాగా. అది వాళ్ళ సిస్టర్ హాంగీనాది కదా! అది ఎప్పటికైనా సరే వాళ్ళ సిస్టర్ వస్తే తను వెళ్ళిపోవాలి. ఇక తనొక పప్పెట్‌లాగా అక్కడుంది. అంతేకాని ఎవరైనా తనకు వాల్యూ ఇస్తున్నారా? ఇక నెసెసిటీ ఏముంది అన్నట్టు చెప్తుంది. అప్పుడే సాయియోన్ తన అపార్ట్‌మెంట్‌కొస్తాడనమాట. కింద కార్ పార్క్ చేసి బయటకి వెళ్తూ ఉంటాడు మాట్లాడుతూ. ఏం చెప్తాడంటే, "నువ్వు ఎంత చెప్పినా కూడా నేను తనకి డివోర్స్ ఇవ్వను. అలాగే హాంగిన వెళ్ళిపోయే ముందు లాస్ట్ కలిసిన పర్సన్ కూడా నేనే. మేమిద్దరం ఒక డీల్ కూడా చేసుకున్నాం. అందుకే తను ఈ మ్యారేజ్ అటెండ్ అవ్వలేదు. తన సిస్టర్ అటెండ్ అయింది. ఆ డీల్‌లో ఏముందంటే తను నేను ఎప్పటికి మ్యారేజ్ చేసుకోకూడదన్నట్టుంది. ఈ విషయం నీకు తెలీదు కదా 406 అనగానే, ఆ మాటలు విని వెంటనే హుయిజు షాక్ అవుతుందనమాట. ఏం తెలీదు ఏం మాట్లాడుతున్నావు? అసలేం జరుగుతుంది? ఎందుకిలా అంతా జరిగిందని చెప్పేసి తనకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో, ఆల్రెడీ తను లిఫ్ట్ ఎక్కి పైకొస్తూ ఉంటాడు. డోర్ సౌండ్ వినగానే సాయి అని వచ్చేసాడనుకోని వెంటనే తను కాల్ కట్ చేస్తుంది. వెంటనే కిచెన్‌కి వెళ్ళిపోయి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుందనమాట అక్కడ. సాయం లోపలికొచ్చేసి తనని చూసి, "ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది కదా! ఇప్పటికే నిద్రపోయి ఉంటావనుకున్నాను. చాలా కష్టపడ్డావు కాబట్టి. సో, నీకు చెప్పడం మర్చిపోయాను రేపు చోంగున్ డైలీ న్యూస్ ఛానెల్‌ది చైర్మన్‌ది ఈవెంట్ ఉంది కదా! దానికి నేను వెళ్తున్నాను యానివర్సరీ ఈవెంట్‌కి అన్నట్టు చెప్తాడు. ఆ మాట చెప్పగానే తన మనసులో అదేంటి ఎప్పుడు లేనిది సడెన్‌గా మా సిస్టర్ హాంగినా కొరియాకొచ్చిందని తెలిసిపోయిందే ఏంటి? తన కోసమే వెళ్తున్నాడా? అని చెప్పి తనకు డౌటొస్తుంది. నెక్స్ట్ డే యానివర్సరీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. హుయిషు అప్పుడే లిఫ్ట్‌లో నుండి బయటకొస్తుంది. బయటికి రాగానే వాళ్ళ అమ్మగారు హుయిషుని చూసి, హుయిషుని తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటారు. వాళ్ళటెళ్ళగానే మన సాయియోన్ కూడా అప్పుడే లిఫ్ట్‌లో నుండి బయటకొచ్చేసి, వాళ్ళిద్దరూ వాష్‌రూమ్‌కి వెళ్ళడం సాయియోన్ అబ్జర్వ్ చేస్తాడు. వాళ్ళ అమ్మగారు ఇంకా హుయిషు. హుయిషు వాళ్ళ అమ్మగారు హుయిషుని లోపలికి తీసుకువెళ్ళి, "ఏంటి మీ నాన్నగారి మీద అటాక్ జరిగిందా? నర్సింగ్ హోమ్ చేంజ్ చేశారా? నాకెందుకు ఇదంతా చెప్పలేదు?" అన్నట్టు క్వెషన్ చేస్తే తను టైపింగ్ చేసి, సో, సాయియోనే హెల్ప్ చేశాడు. సాయియోనే ట్రాన్స్‌ఫర్ చేశాడు వేరే నర్సింగ్ హోమ్‌కి అన్నట్టు చెప్తుంది. వాళ్ళ అమ్మగారు షాక్ అయ్యి, "ఏంటి సాయియోన్‌కి మీ నాన్నగారి గురించి తెలుసా? ఒకవేళ ఈయనకి కనుక తెలిస్తే వాళ్ళ ఇంట్లో మనకి చోటు కూడా ఉండదు. నువ్వు మాత్రం ఎవరికీ చెప్పుకో" అన్నట్టు చెప్తుంది. తన డ్రెస్ మీద కోట్ లాంటిదేసుకుంటే అది తీసేసి, "ఇప్పుడు బావుంది. ఇది వేసుకోకు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు వెళ్ళే ముందు. సర్లే ఇప్పుడు ఎలాగో సాయం చూసుకుంటున్నాడు కాబట్టి నేను మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సరే ఇక నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాసేపయ్యాక ఇక వాష్‌రూమ్ నుండి బయటకొచ్చేసి హుయిజు లోపలికి వెళ్తుందనమాట. లోపల సాయియోన్ వేరే అమ్మాయిలతో డ్రింక్ చేయడం తను అబ్జర్వ్ చేస్తుంది. సో, తనని అక్కడ ఎవరు పట్టించుకోకపోయేసరికి తనకు చాలా బాధేస్తుంది. ఆఖరికి సాయియోన్ కూడా పట్టించుకోకపోయేసరికి ఒక గ్లాస్ డ్రింక్ తీసుకొని తను టెర్రస్ మీదకి వెళ్తుందనమాట. అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ ఫోన్ తీసుకొని ఆ కిడ్నాపర్ ఫోన్ సాయియోన్‌కి కాల్ చేస్తుంది. చాలా సేపయినా కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఫైనల్లీ సాయియోన్ కూడా నన్ను పట్టించుకోవట్లేదు అనుకోని కాల్ కట్ చేద్దాం అనుకున్నప్పుడు కరెక్ట్‌గా లిఫ్ట్ చేస్తాడు సాయియోన్. హుయిషు ఇలా క్వెషన్ చేస్తుంది. "నువ్వు హుయిషుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నీకెటువంటి ఫీలింగ్ కలిగింది? మంచిగా అనుకున్నావా? మంచి డెసిషన్ తీసుకున్నాను అనుకున్నావా?" అన్నట్టంటే, సాయియోన్ సిమిలర్‌గానే ఉంది. అంతలో ఏం తేడా అనిపించలేదు. తన సిస్టర్‌కి, తనకి అన్నట్టు చెప్తాడు. అప్పుడు హుయిషు ఇలా అంటుంది. "హుయిషు దేనికి పనికిరాదు. అందరూ తన్ని వేస్ట్ అని చెప్పి అనుకుంటారు. తనకి ఏ టాలెంట్ లేదని చెప్పేసి, తను మాట్లాడలేదని చెప్పేసి ఎవరు తన్ని అసలు కనీసం ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయరు. ఇంకెందుకు నువ్వు తనతో ఉండాలనుకుంటున్నావు? తనకి డివోర్స్ ఇచ్చేసేయి" అన్నట్టు చెప్తాడు. ఆ మాటలకి సాయోన్ అలా రెస్పాండ్ అవుతాడంటే, "నీకెవరు చెప్పారు హుయిజు వేస్ట్ అని చెప్పేసి? నా వైఫ్ గురించి నువ్వెవరు మాట్లాడడానికి? తన గురించి నాకు తప్ప ఇంకెవరికీ బాగా తెలీదు. తను ఇలాంటిది, అలాంటిది" అని చెప్పేసి తన గురించి చాలా గొప్పగా
పొగుడుతూ చెప్తాడు ఆ 406కి. ఆ మాటలన్నీ విన్నాక హుయిజుకిక తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. సో, బాధ కూడా వచ్చేస్తూ ఉంటుంది. కంట్రోల్ చేసుకోలేకపోతుంది. నా గురించి ఇంత బాగా ఆలోచించాడా అనుకుంటుంది. మరెందుకు నువ్వు వైఫ్ అండ్ హస్బెండ్‌లా ఉండకూడదని చెప్పేసి హుయిజుతో చెప్పావు? హుయిజు అంటే నీకంత ఇష్టమైనప్పుడు అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. ఇంతలో అప్పుడే టెర్రస్ మీదకి మన సాయూన్ ఒస్తూ ఉంటాడు. సౌండ్ ఏదో వస్తే తను వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సాయూన్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఏంటి సాయూన్‌కి నిజం తెలిసిపోయిందని చెప్పేసి. సాయూన్ కూడా తనని అక్కడే చూస్తాడు. తర్వాత మనకేం చూయిస్తారంటే యాక్చువల్లీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పూజ వాళ్ళ నాన్నగారి కేస్ గురించి మాట్లాడతానని చెప్పి సాయి అని చెప్తాడు కదా! పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత తనకేం తెలుస్తుందంటే కార్‌లో వచ్చేప్పుడు తను బాగా గట్టిగా అరిచింది, "కారాపండి, నేను దిగాలని" చెప్పేసి అరిచింది. అందుకే మేము కారాపాము. బయటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. తర్వాత మీరొచ్చారు అన్నట్టు పోలీసులు చెప్తారు. ఆ మాట విన్నాక ఒక్కసారిగా సాయి అని షాక్ అవుతాడు. అరవడం ఏంటి? తను మాట్లాడుతుందా అని చెప్పేసి. తర్వాత వాళ్ళు వీడియో కూడా చూయిస్తారనమాట. కార్‌లో వీడియో కూడా వీడియో రికార్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంటే, ఆ వీడియోలో తను మాట్లాడడం మన సాయిని చూసేస్తాడు. తను గట్టిగా అరవడం. సో, అప్పుడే సాయినికి అర్థమవుతుంది. అంటే తిను మాట్లాడగలదా అని చెప్పేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.